వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. నా పేరు సత్యనారాయణ. ప్రజెంట్ మనం ఉన్న ప్లేస్ వచ్చేసి బిహెచ్ఎల్ ఎక్స్ రోడ్. ప్రజెంట్ మనం ఉన్న ప్లేస్ వచ్చేసి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 3. ప్రజెంట్ మనం ఉన్న ప్లేస్ వచ్చేసి నాందేడ్ హైవే అంటారు. ప్రజెంట్ మీకు ఇంత ముందుగా చూపెట్టినట్టుగా కనెక్టివిటీ పరంగా చూసుకున్నట్టయితే మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3 కానీ మధ్యలో ఐఐటి కంది కానీ నాందేడ్ హైవే కానీ వీటన్నిటితో పాటు మనకి ఇప్పుడు బాంబే హైవేలో మెయిన్గా వచ్చేది సదాశివపేట. మెయిన్గా ఈ కొమ్మకోల్ టోల్ గేట్ కూడా చాలా కీ పాయింట్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది వచ్చేసి మనకి ఇది ముంబై హైవే నుంచి నిమ్స్ రోడ్ అనమాట. ఇదే అండి ఇప్పుడు మీకు ఏదైతే బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తుందో టోటల్ నిమ్స్ కనుక చూసుకున్నట్టయితే 12,500 ఎకరాల ప్లస్ ఉంటుందండి. అనేది చాలా ఫేమస్. అందుకే ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి జనాలు అయితే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపెడుతుంటారు. ఇప్పుడు ఈ బాంబే హైవేకి కనెక్టివిటీ నుంచి కొమ్మకోల్ టోల్ గేట్ నుంచి మన ప్రాజెక్ట్ వచ్చేసి జస్ట్ 8 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. ఇక్కడ నుంచి మన ప్రాజెక్ట్ చాలా నియర్ బై ఉంటుంది. ఒకసారి మన ప్రాజెక్ట్ ఇన్సైడ్ వెళ్దాం, ఏ విధంగా ఉంటుంది ప్రాజెక్ట్ ఏంటి అనే డీటెయిల్స్ కూడా చెప్తాను. ఒకసారి ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్దాం పదండి. ఇప్పటి వరకు మీకు అన్ని లొకేషన్ హైలైట్స్తో పాటు ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు మనం ఏదైతే మీకు ప్రాజెక్ట్ చెప్పానో ఇంత ముందుకు మంచి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ, ఓపెన్ ప్లాట్స్ అండ్ వీకెండ్ హోమ్స్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా ఉండే 160 ఎకర్స్ బిగ్ ప్రాజెక్ట్తో మీ ముందుకైతే వచ్చానండి. ఇదే అండి ఆ ప్రాజెక్ట్. ఇప్పుడు నేను అదే వెంచర్లో ఉన్నాను. మీరు ఇప్పుడు ఏదైతే బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారో ఇదే మన వెంచర్ అన్నమాట. ఇది వచ్చేసి మనకు మెయిన్ 80 ఫీట్ రోడ్డు మనకు వెంచర్కి కనెక్టివిటీ నుంచి అయితే ఉంటుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇది 80 ఫీట్ రోడ్ ఈ విధంగా మన కనెక్టివిటీ తోటి వస్తుంది. అంతేకాకుండా మనకు ఇన్సైడ్ వచ్చేసి అన్ని బ్లాక్ టాప్ రోడ్స్ కనుక చూసుకున్నట్టయితే 40 ఫీట్ అండ్ 80 ఫీట్ రోడ్స్ తోటి అయితే మనకు ఉంటుంది అనమాట. టోటల్ మీకు ఇన్సైడ్ కూడా చూపెడతాను. ప్రజెంట్ అయితే మనకి ఇది కంప్లీట్గా డిటీసీపీ అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్టు. మనకి ఇందులో 2 ఫేజెస్ ఉన్నాయి. ఫేజ్ 1 వచ్చేసి 106 ఎకర్స్లో ఉంటుంది. మనకు ఫేజ్ 2 కూడా మనకు మిగతా 50 ఎకర్స్లో మనకైతే ఫేజ్ 2 కూడా మనకి ఇందులో ఇస్తున్నారు అనమాట. మనకు ఇప్పుడు ఫేజ్ 1లో ప్రైజెస్ డీటెయిల్స్ కూడా అన్నీ మేము డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. ఫేజ్ 2కి సంబంధించిన ప్రైజెస్ డీటెయిల్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. ఒకసారి మనం ప్రాజెక్ట్ ఇన్సైడ్ అయితే వెళ్దామండి, ఏ విధంగా ఉంటుంది, ప్రజెంట్ డెవలప్మెంట్ వర్క్స్ అయితే ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటి, మీరు ఓవర్వ్యూ కూడా చూడొచ్చండి. మీరు ఇప్పుడు ఏదైతే మనకి చూస్తున్నారు ఇది టోటల్ ప్రాజెక్ట్ ఓవర్వ్యూ అనమాట. మనకు డ్రోన్ షూట్ ఓవర్వ్యూ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. మీరు చూసింది మొత్తం మనకు దానికి సంబంధించిందే. దానికి కాకుండా మనకు ప్రాజెక్ట్ ఇంకా హైలైట్స్ ఏంటి, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు పెట్టొచ్చు అనే విషయాలు కూడా తెలుసుకుందాం పదండి లోపలికి. ప్రజెంట్ మనం వెంచర్ లోపలికి అయితే ఎంటర్ అయ్యాము. మీకు ఇంత ముందుకు ఓవరాల్గా చూపెట్టినట్టుగా ప్రాజెక్ట్ గురించి అయితే చెప్పాము. ఇది వచ్చేసి స్పోర్ట్స్ కాంప్లెక్స్ అండ్ రిసార్ట్ కూడా మనకి ఇక్కడ వస్తుంది అనమాట. అంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. వీకెండ్స్లో అలా మనం ఎంజాయ్ చేయడానికి ఉండే విధంగా చాలా పెద్ద ఎత్తున ఇక్కడైతే వీళ్ళు ప్లానింగ్ చేస్తున్నారు. మీరు ఇక్కడైతే చూడొచ్చండి, ఆల్మోస్ట్ మొత్తం ప్లాట్స్కి సంబంధించి అన్ని వర్క్స్ కూడా కంప్లీట్ అవుతున్నాయి అనమాట. ఇప్పుడు ప్రజెంట్ రోడ్ వర్క్స్ ఎక్కడికక్కడ ఏ ప్లాట్కి ఆ ప్లాట్ మనకి ఇక్కడ పిల్లర్స్ కూడా ఇచ్చేసారనమాట, నెంబరింగ్స్ కూడా ఇచ్చారు.